హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన ఫ్యాంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ చిట్ట చివరి వీక్, లాస్ట్ వీక్లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇంకా జాయిన్ కాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చిట్ట చివరి వీక్ వచ్చేసిందమ్మా. యూజ్ ఇట్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. లాస్ట్ డే వరకు ఎక్స్టెండ్ చేసుకోవద్దు. ముందే మేడంతో మాట్లాడాల్సింది ఏమైనా మాట్లాడేసేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకోండి, వచ్చేసేయండి. ది అల్టిమేట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విత్ లైవ్ అండ్ రికార్డెడ్ యాక్సెస్ ఇప్పుడు మీకు 17,000 రూపాయల డిస్కౌంట్తో, లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. అలాగే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా వైజాగ్ మరియు హైదరాబాద్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. దీనిపైన కూడా 17,000 రూపాయల డిస్కౌంట్తో, అంటే 58,000 రూపాయలకే మీకు అందించడం అనేది జరుగుతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇది కూడా మనకి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ మీకు అప్లికబుల్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, మనం దీనిపైన కూడా మీకు 13,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 22,000 రూపాయలకే, ఈ నెల లోపు జాయిన్ అయిన వాళ్ళకి 22,000 రూపాయలకే లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో లభిస్తుంది. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. అగైన్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ ది ఆప్షనల్స్. సో ఇవాల్టి ఆర్టికల్ పాలిటీకి సంబంధించింది. అన్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ ఆర్టికల్. టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ డిసిప్లిన్ డిస్కషన్ అనే పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పార్లమెంట్ ప్రొసీడింగ్స్కి సంబంధించి మాట్లాడుతున్న ఆర్టికల్. పార్లమెంట్లో డిస్కషన్ చేసేటప్పుడు పార్లమెంట్ అనేది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ అంటే ప్రజాప్రభుత్వం అనే కదా అర్థం. డెమోక్రసీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ కన్సల్టేషన్. ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురిని సంప్రదించడం, ప్రజలని, ప్రజాప్రతినిధుల్ని, అపోజిషన్ పార్టీ వాళ్ళని సంప్రదించడం. సో సంప్రదింపులు అనేవి ఎక్కడ జరుగుతాయి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది, డిబేట్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ జరిగేది ఎక్కడమ్మా, పార్లమెంట్లో. అలాగే డెమోక్రసీలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. ప్రజలకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మరి ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే అది ఎలా పాసిబుల్? ఈరోజు నేను వెళ్ళేసి పిఎం గారిని కలిసి ప్రశ్నించాలనుకుంటాను, ప్రశ్నించగలనా? నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? సీఎం గారిని ప్రశ్నించాలనుకుంటాను, ప్రశ్నించగలనా? అపాయింట్మెంట్ దొరుకుతుందా? సో అందుకు వేదిక ఏంటి? పార్లమెంట్. అయితే పార్లమెంట్కి మనకి యాక్సెస్ ఉందా? మనం వెళ్ళి పార్లమెంట్ హౌస్లో మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. మరి మన తరపున ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, అందుకే మనకి మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు అసెంబ్లీలోను పార్లమెంట్లో, ఎంపీలు, ఎమ్మెల్యేలు. వీళ్ళు ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తారు. సో అక్కడ ఎంపీ నిలదీశారు, అపోజిషన్ పార్టీ కాదు. ఎవరు నిలదీసినట్టు? ప్రజల తరపున వాళ్ళు నిలదీస్తున్నట్టు. రకరకాల అంశాలపైన ప్రజలు కోరుకుంటున్న క్లారిటీని వాళ్ళు వాణిని వినిపించడానికి పార్లమెంటు లేదా అసెంబ్లీని ఒక వేదికగా అపోజిషన్ పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఉపయోగించుకుంటారు. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటుంది. వీ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్ యాజ్ అపోజిషన్ మెంబర్స్ బట్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. అట్ ద సేమ్ టైం వాళ్ళు తప్పుడు మాటలు ఏమైనా మాట్లాడితే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఒకసారి చూద్దాం. పార్లమెంట్ ఈజ్ ద ఫోరం వేర్ ద గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. పార్లమెంట్ ఈజ్ ద ఫోరం వేర్ ద గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. ప్రజలకి జవాబుదారీగా ఉండే ఫోరం మన పార్లమెంట్. ఆన్ మండే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ డైరెక్టెడ్ ద ప్రివిలేజెస్ కమిటీ headed by Deputy Chairman and JDU MP Harivansh to investigate the disorderly conduct by 12 opposition MPs that had led to multiple adjournments during the first leg of the budget session. మనకి బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు అపోజిషన్ ఎంపీస్, ఒక 12 మంది అపోజిషన్ ఎంపీస్ డిజార్డర్లీ కండక్ట్, అంటే వాళ్ళ ప్రవర్తన అనేది ఆర్డర్లీగా లేదు, డిజార్డర్లీగా ఉంది, అంటే పద్ధతిగా లేదు. వాళ్ళు పద్ధతిగా ప్రవర్తించకపోవడం వల్ల మల్టిపుల్ అడ్జర్న్మెంట్స్, పార్లమెంట్ సెషన్ ఎన్నోసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళ ప్రవర్తనని మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి,
అని జగదీప్ ధంకర్ రాజ్యసభ చైర్మన్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఆయన ప్రివిలేజెస్ కమిటీకి డైరెక్షన్స్ పాస్ చేశారు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీకి డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది. ఆల్ త్రూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ 85-minute address, the opposition kept raising slogans, which Sansad TV that does the live telecast of the proceedings blacked out. The camera did not pan towards the opposition benches. మోదీ గారు 85 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు, ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగం జరుగుతున్నంతసేపు కూడా అపోజిషన్ పార్టీస్ కెప్ట్ రైజింగ్ స్లోగన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. విచ్ సన్సద్ టీవీ దట్ డస్ ద లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్ని లైవ్ టెలికాస్ట్ చేసే సన్సద్ టీవీ ఏం చేసింది, బ్లాక్అవుట్ చేసింది. విచ్ మీన్స్ ద కెమెరా డిడ్ నాట్ ప్యాన్ టువర్డ్స్ ది అపోజిషన్ బెంచెస్. జనరల్గా ఎవరైనా గొడవ పెడుతుంటే వాళ్ళ వైపు జూమ్ చేస్తాం, అసలు అటువైపు చూపించలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, గొడవ పెడుతున్నారు అనేది కూడా లైవ్ టెలికాస్ట్లో చూపించకుండా బ్లాక్అవుట్ చేశారు. ఎర్లియర్, యాక్టింగ్ ఆన్ ఏ కంప్లైంట్ ఫైల్డ్ బై ఎ బీజేపీ ఎంపీ, మిస్టర్ ధన్కర్ సస్పెండెడ్ కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ ఫర్ అలీజెడ్లీ రికార్డింగ్ ద ప్రొసీడింగ్స్ ఆన్ హెర్ మొబైల్ ఫోన్. ఒక బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి జగదీప్ ధంకర్ ఏం చేశారంటే కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ని సస్పెండ్ చేశారు. ఎందుకని, తను పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేస్తోందని ఆరోపణ వచ్చింది. ఎలీజిడ్లీ అంటే ఆ ఆరోపణలు తను ఎదుర్కొంటోంది. అందుకని చెప్పేసి తన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ద కాంగ్రెస్ క్రైడ్ ఫౌల్. కాంగ్రెస్ ఒక్కసారిగా అదేంటది అలా ఏంటంటారు, రైట్, మీరు ఎప్పుడైనా ఒకరిని సస్పెండ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వెంటనే సస్పెండ్ చేసేయకూడదు. అలాగా క్రైడ్ ఫౌల్ ద డ్యూ ప్రొసీజర్ హ్యాడ్ నాట్ బీన్ ఫాలోడ్ అండ్ దట్ షీ హ్యాడ్ నాట్ బీన్ సర్వ్డ్ ఎ నోటీస్ గివింగ్ హెర్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ హెర్ పొజిషన్. అసలు ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వలేదు, తనకి నోటీస్ కూడా సర్వ్ చేయలేదు, తనకి తన పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. తను తప్పు చేసి ఉంటే నోటీస్ పంపించండి, ఎక్స్ప్లెనేషన్ వినండి, తర్వాత శిక్ష వేయాలి కదా, ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎలా సస్పెండ్ చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గోల్ చేశారు. మిస్టర్ ధంకర్ ఇంటర్జెక్టెడ్ ద స్పీచ్ ఆఫ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గేస్ 88-minute స్పీచ్ డ్యూరింగ్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్స్ అడ్రస్ సెవరల్ టైమ్స్. ప్రెసిడెంట్ గారు తన అడ్రస్ అంటే తన ప్రసంగం ఇచ్చిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే, ఎవరైనా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ, ఆయన మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీచ్ ఇస్తారు. ఆ ఇచ్చిన స్పీచ్ 88 నిమిషాల స్పీచ్. ఆ స్పీచ్ జరుగుతున్నంత కాలం కూడా రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధంకర్ గారు అబ్జెక్ట్ చేసుకుంటూ, అంటే మధ్యలో దాన్ని ఆపుతూ వచ్చారు. అంటే డైరెక్ట్గా స్పీకర్ గారే ఆ స్పీచ్ని మధ్యలో అబ్జెక్ట్ చేసుకుంటూ మధ్యలో ఇంటర్జెక్ట్ చేస్తూ వచ్చారు. ఏమని చూడండి. ద అపోజిషన్ హ్యాస్ ప్రొటెస్టెడ్ ద చైర్స్ రిపీటెడ్ డైరెక్షన్ టు అథెంటికేట్ రిమార్క్స్ మేడ్ డ్యూరింగ్ స్పీచెస్. సో బేసికల్గా ఏమవుతుందంటే మనకి మల్లికార్జున్ ఖర్గే గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం మీద కొన్ని అలిగేషన్స్, ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తోందని, లేకపోతే అదానీ కొమ్ము కాస్తోందని, అంబానీ కొమ్ము కాస్తోందని, ఇలాంటి కొన్ని రిమార్క్స్, ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆయన అలా అంటున్నప్పుడు జగదీప్ ధంకర్ ఏం చేశారు, మధ్యలో అబ్జెక్ట్ చేసి మీరు ఏదన్నా అంటే అథెంటికేట్ చేయండి. అంటే అర్థం ఏంటి, దాని ప్రూఫ్ ఏంటి, రీజన్ ఏంటి, ఊరికే అనేస్తారా అని ప్రతిసారి వాళ్ళు ఏ ఆరోపణ చేసినా ఈయన మధ్యలో స్పీకర్ గారు, చైర్మన్ గారు ఆపి అథెంటికేట్ చేయండి, దానికి ప్రూఫ్ ఇవ్వండి, చెప్పండి, ఎందుకు ఏంటో చెప్పండి అన్నట్టుగా హీ కంటిన్యూ టు ఇంటర్జెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మిస్టర్ ఖర్గే హెస్ పాయింటెడ్ అవుట్ దట్, ఈయనేమన్నారు, దట్ ఇట్ వుడ్ బీ అన్ ఇన్వర్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ if the opposition members are expected to carry out complete investigation, gather evidence and then raise the matter on the floor of the house. This is the crux of the story. Idi government, idi opposition. So opposition is making a remark, ప్రభుత్వం మీద ఒక రిమార్క్ చేస్తోంది. సో ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ లేదా వైస్ ప్రెసిడెంట్, అయితే అక్కడ రాజ్యసభ చైర్మన్ ఆయన ఏమంటున్నారంటే, మీరు ప్రభుత్వం పైన ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కమ్ విత్ ఎవిడెన్స్, కైండ్ ఆఫ్ ఎవిడెన్స్తో మీరు చెప్పాలి, ఒక సాక్ష్యంతో మీరు ఆరోపణ చేయాలి. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ప్రాపర్ రీజన్ ఉంటేనే ప్రభుత్వం మీద
రిమార్క్ ఇవ్వాలని చెప్పి రాజ్యసభ చైర్మన్ అంటున్నారు. కానీ మిస్టర్ మల్లికార్జున్ ఖర్గే ఏమంటున్నారు, ఇట్ వుడ్ బి అన్ ఇన్వర్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇఫ్ ద అపోజిషన్ మెంబర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్యారీ అవుట్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, గ్యాదర్ ఎవిడెన్స్ అండ్ దెన్ రైజ్ ద మ్యాటర్. అసలు బేసికల్గా అపోజిషన్ మెంబర్సే అన్నీ చేసి అప్పుడు కానీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకూడదు అంటే అది సిస్టమ్ యొక్క ఇన్వర్షన్. ఐడియల్గా ఎలా ఉండాలి, అపోజిషన్ వాళ్ళు ప్రభుత్వంలో ఏదన్నా లోపం ఉంటే లేవనెత్తుతారు, దానిపైన అపోజిషన్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, వాళ్ళకి తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్తో వాళ్ళు తప్పుని ఎత్తి చూపుతారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, మీరు అనుకున్నట్టుగా మేమేమీ తప్పు చేయలేదు, ప్రభుత్వం ఏం చేయాలి, క్లారిఫై చేయాలి. మీరు అనుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా మేమేం తప్పు చేయలేదు అని క్లారిఫై చేస్తూ ప్రభుత్వం అనేది ప్రూఫ్ ఇవ్వాలి, ప్రభుత్వం అనేది ఎవిడెన్స్ ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా, నేను నిలదీస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. అది పార్లమెంటరీ డెమోక్రసీ. అంటే ప్రభుత్వంలో ఉన్న తప్పులు ఒప్పుల్ని ప్రజలు లేదా అపోజిషన్ పార్టీల ద్వారా నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ చేసిన వాడికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి, మొత్తం గ్యాదర్ చేయాలి. ఇప్పుడు నీకు ఒకడు దొంగతనం చేశాడు లేదా ఒక తప్పు చేశాడు నీకు అనుమానం వచ్చింది, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. పోలీసులు వచ్చి నాకు మొత్తం ఎవిడెన్స్తో రా, మొత్తం ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అతనే తప్పు చేశాడని ఎవిడెన్స్ గ్యాదర్ చేసి నా దగ్గర అప్పుడే నేను అరెస్ట్ చేస్తానని అంటాడా, అన్నారు కదా. సో అట్లీస్ట్ పోలీసులు మీకు పలానా కారణం వల్ల అనుమానం వచ్చింది, సో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తాము, అది వాళ్ళ పని. అలాగే ప్రభుత్వం పైన మనకి ఏదన్నా అనుమానం వచ్చినా, ప్రభుత్వం చేస్తున్న చర్యలు అనేవి కొందరికి కాపు కాస్తున్నట్టు కొమ్ము కాస్తున్నట్టు అనిపించినా మనం ఒక క్వశ్చన్ అనేది లేవనెత్తాం, ప్రశ్నని లేవనెత్తుతాం. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, మీరు అనుకున్నట్టుగా మేము ఆ తప్పు చేయలేదు, కావాలంటే ఇదిగోండి రుజువు అని చెప్పి ప్రూఫ్ చెప్పాలి. ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది, అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. సో గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ టు అలిగేషన్స్, అది పద్ధతి. కానీ ఇక్కడ ధన్కర్ ఏమంటున్నారంటే, మీరు అసలు ఆరోపణలు చేసేటప్పుడే ఇన్వెస్టిగేషన్ చేసి రిమార్క్స్ తీసుకురావాలి, ఊరికి అనకూడదని నేను అంటున్నారు. పార్లమెంటరీ డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు, ఇట్ వుడ్ బి అన్ ఇన్వర్షన్ అని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. 6 portions ఆఫ్ ఖర్గేస్ స్పీచ్ వర్ ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రాజ్యసభ రికార్డ్స్. ఎక్స్పంజ్ అంటే రిమూవ్. రాజ్యసభ రికార్డ్స్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారి స్పీచ్లో 6 పార్ట్స్ని రిమూవ్ చేసేసారంట. వైల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీస్ లోక్సభ స్పీచ్ గాట్ 18 cuts. రాహుల్ గాంధీ గారి స్పీచ్లో 18 cuts పడ్డాయి. పార్లమెంట్ ఈజ్ ద ప్లాట్ఫామ్ where the opposition has the responsibility to ask questions of the government. ప్రభుత్వం పైన ఏ ప్రశ్నను అడగాలన్నా ఆ రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్ మీద ఉంటుంది. అండ్ పార్లమెంట్ ఈజ్ ది ప్లాట్ఫామ్, పార్లమెంటే అడుగుతుంది. విచ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ప్రశ్నలు అడగడం పార్లమెంట్లో ఉన్న అపోజిషన్ పార్టీ యొక్క బాధ్యత, దానికి సమాధానం చెప్పడం అధికారంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క బాధ్యత. ఏ ప్రశ్న అడగకుండా మూసుకొని కూర్చుంటే అపోజిషన్ పార్టీ వాడు పార్లమెంట్లో కూర్చొని ఏం పీకుతున్నట్టు? They are there to raise questions. They are there to hold the government accountable. There are parliamentary rules and norms that have evolved over time to achieve this objective. ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికే పార్లమెంటరీ రూల్స్ అన్నీ కూడా ఇవాల్వ్ అయ్యాయి. ఇంకా చెప్పాలి అంటే మనకి పార్లమెంటులో ఎంపీలు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ఏ కోర్టులో కూడా వాళ్ళపైన ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చెయ్యకూడదు అని చెప్పి పార్లమెంటరీ ప్రివిలేజెస్ చెప్తున్నాయి. మీకు ఆర్టికల్ 105 clause 2 ఇట్ ఆఫర్స్ ఇమ్యూనిటీ టు పార్లమెంటరీ మెంబర్స్, లేదా ఎవరికి ఎంపీలకి ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఏ విషయంలో? వాళ్ళు ఇచ్చిన స్పీచ్ని బట్టి కోర్టులో ప్రొసీడింగ్స్ చేయకుండా, వాళ్ళు ఏదో అక్కడ అనేసారని చెప్పేసి కోర్టులో కేసు వేసేయడానికి కుదరదు. అంటే అన్ని ఇమ్యూనిటీలు ఇచ్చారు. లేకపోతే మీకు మామూలుగా ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు ఇవ్వకపోతే ఎంపీస్కి వాళ్ళు భయపడిపోవాల్సి వస్తుంది. ఏమంటే ఏ కేసు పడిపోతుందని భయపడితే వాళ్ళు మాట్లాడలేరు. అందుకని వాళ్ళకి చాలా బలాన్ని ఇచ్చింది పార్లమెంట్. అదే బయట కొన్ని తప్పుడు మాట్లాడితే వాళ్ళపైన కేసులు వేసుకోవచ్చు. కానీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు ఇమ్యూనిటీ ఉంది, ప్రొటెక్షన్ అనేది ఉంది. అంటే మీరు ఏదన్నా అడగొచ్చు అని దాని అర్థం అనమాట. అట్ ద సేమ్ టైం అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఏమైనా వాడితే, మాట్లాడకూడని పదాలు ఏమన్నా మాట్లాడితే దాన్ని రిమూవ్ చేసే అధికారం ఎవరికి ఉంది? స్పీకర్ గారికి ఉంది. అది మనకి పార్లమెంటరీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. అది లోక్సభకి రాజ్యసభకి. ఆ రూల్స్ అండ్ ప్రొసీజర్స్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా
అపోజిషన్ ఎవరైనా సరే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యూజ్ చేస్తే వాటి రికార్డ్స్లోంచి రిమూవ్ చేయడం, దాన్నే ఎక్స్పంజ్ అంటాం, లేదా రిమూవ్ ఫ్రమ్ రికార్డ్స్, ఎరేజ్ చేసే అధికారం వీళ్ళకి వస్తుంది, ఎవరికి, స్పీకర్కి వీళ్ళకి ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బి ఎ ట్రావెస్టీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇఫ్ ద అపోజిషన్ ఈజ్ పినలైజ్డ్ ఫర్ సీకింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ అలౌడ్ టు హైడ్ బిహైండ్ రూల్స్ అండ్ అబ్ఫస్కేట్ ద ఇష్యూ. చూడండి, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఫెయిల్యూర్ లాగే, ట్రావెస్టీ అంటే ఒక కామెడీ అన్నట్టు, అది ఒక కామెడీ అయిపోయినట్టు, అంటే పార్లమెంటరీ డెమోక్రసీ అనే కాన్సెప్టే మనకి ఏమైనట్టమ్మా, కంప్లీట్గా ఒక తప్పుడు మార్గంలో మనం చూపిస్తున్నట్టు, ఒక ఫాల్స్ రిప్రజెంటేషన్ అన్నట్టు. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ని మనం ఫోరంగా ఉపయోగిస్తూ ప్రజలకి ప్రభుత్వం అకౌంటబుల్గా ఉండాలి. అలా కాకుండా అకౌంటబిలిటీని అడిగే అవకాశమే అపోజిషన్ పార్టీకి ఇవ్వకుండా జవాబుదారీతనంగా చేయాల్సింది ప్రజలు వచ్చి చేయలేరు కదా, ప్రజల తరఫున ప్రజాప్రతినిధులే చేయాలి, కానీ అవకాశమే వాళ్ళకి లేకుండా చేసేసి, రైట్, ఇప్పుడు ఏమవుతుంది, అపోజిషన్ పార్టీని పినలైజ్ చేసినది ఎందుకు, ఫర్ సీకింగ్ అకౌంటబిలిటీ సీక్ చేస్తున్నందుకు వాళ్ళని పినలైజ్ చేసి, ప్రభుత్వం ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి వాటి వెనకాల దాక్కొని ఇష్యూని క్లారిటీ ఇవ్వకుండా అబ్ఫస్కేట్ చేయడం. అబ్ఫస్కేట్ అంటే కన్ఫ్యూజ్ చేసేయడం, దానిపైన క్లారిటీ ఇవ్వకపోవడం, మేక్ సంథింగ్ అన్క్లియర్. అబ్ఫస్కేట్ మీన్స్ టు మేక్ సంథింగ్ అన్క్లియర్. అంటే ఇష్యూ ప్రభుత్వం, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ప్రభుత్వం సమాధానం చెప్తేనే కదా క్లారిటీ వస్తుంది. నువ్వు సమాధానం చెప్పకుండా రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి వాళ్ళ స్పీచ్ని కట్ చేసేసి మీరు అలా మాట్లాడకూడదని చెప్పి వాళ్ళని తిరిగి మీరు పనిష్ చేస్తూ ఉంటే ప్రజలకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఏ అంశం పైన? అది ఇక్కడ చెప్తున్నారు. ఇలా జరిగితే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. దట్ ఈస్ నాట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఈజ్ మెంట్ టు బీ. దాని ఒరిజినల్ మీనింగ్ అది కాదు. యూ ఆర్ మేకింగ్ ఇట్ కంప్లీట్లీ ఇన్వర్టెడ్, మొత్తం ఇన్వర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ దట్ ఈజ్ ఇన్ కస్టడీ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం చేతిలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓవర్ విచ్ క్వైరీస్ ఆర్ రైజ్డ్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో మనం ప్రశ్నలు అడుగుతుంటాం చాలా, వాటి అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ది అథెంటిసిటీ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఇట్ ఆఫ్ ఎనీ అజంప్షన్ దట్ ఎన్ ఎంపీ మే ఎక్స్ప్రెస్ ఇన్ ద హౌస్ మస్ట్ బి క్లారిఫైడ్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఎంపీ ఏదన్నా రిమార్క్ చేసినప్పుడు, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది అథెంటిక్గా, అంటే నిజమేనా లేకపోతే కాదా అనేది ఎంపీకి కూడా తెలియకపోవచ్చు. క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపోజిషన్ ఎంపీ ఏదైనా తప్పుడు మాట అనేసాడు అనుకోండి, అది తప్పు అని ప్రభుత్వం నిరూపించింది అనుకోండి, అపోజిషన్ ఎంపీ ఫూల్ అయినట్టే కదా. సో యూ హ్యావ్ దట్ ఆప్షన్ కదా. మీరు అసలు అనేయకూడదు, ప్రూఫ్ లేకుండా ఎలా అనేస్తారు అని చెప్పేసి వాళ్ళని పనిష్ చేసేస్తే ఇట్స్ ఎ ట్రావెస్టీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అని అంటున్నారు. విచ్ ఈజ్ ఇట్స్ డ్యూటీ, అది గవర్నమెంట్ యొక్క డ్యూటీ క్లారిఫికేషన్ ఇవ్వడం. ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ సిచ్యువేషన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు ద సీరియస్ అలిగేషన్స్ దట్ ఇట్ ఫేసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ప్రైవేట్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజా ప్రయోజనాల్ని పణంగా పెట్టి ప్రైవేట్ వ్యక్తి ప్రయోజనాల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే అలిగేషన్స్ ఇప్పుడు ప్రభుత్వం పైన వచ్చాయి. ఇది అదానీ ఇష్యూ గురించి ఇదంతా మాట్లాడుతున్నారు. అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ సంస్థ అదానీ అకౌంటింగ్ మాల్ ప్రాక్టీసెస్కి ఫాలో అవుతోందని, స్టాక్ మ్యానిపులేషన్ చేస్తోందని చెప్పి ఆరోపించింది. దాని గురించి మీరు సమాధానం చెప్పాలి, మీరు దాన్ని కాపాడుతున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని అపోజిషన్ పార్టీలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పట్లేదు, చెప్పకుండా అడుగుతున్న వాళ్ళపైన పనిష్మెంట్స్ చేస్తోంది. ఇది జరుగుతుందన్నమాట కదా. వైల్ దోస్ హూ ఆర్ రైజింగ్ ద క్వశ్చన్స్ ఫేస్ సస్పెన్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్. ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు డిసిప్లిన్ పేరుతో సస్పెన్షన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నారు. Parliamentary discipline must ensure that discussions take place and the government provides the answers. పార్లమెంటరీ డిసిప్లిన్ అనేది దేన్ని ఎన్ష్యూర్ చేయాలి? మీరేం అనకూడదని కాదు, డిస్కషన్ అనేది జరగాలి, డిబేట్స్ అనేవి జరగాలి, అండ్ ప్రభుత్వాలు ఆన్సర్స్ ప్రొవైడ్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెనక దాక్కోకూడదు. క్లారిటీ ఇస్తేనే ప్రజలకి నమ్మకం అనేది కలుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. జెమ్ ఆఫ్ అన్ ఆర్టికల్, యూ మస్ట్ యూజ్ దిస్ కంటెంట్ in your mains answer writing.
సో యూపీఎస్సీ బిగినర్స్ ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకున్న కాలేజ్ స్టూడెంట్స్ బిగినర్స్ ఎవరైనా ఉంటారో, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ని. 6th నుంచి 12th వరకు మీరు పుస్తకాలు కొనుక్కోండి, మన క్లాసెస్ విని తర్వాత పుస్తకాలు చదవండి. కేవలం 10,000 రూపాయలకే మీ కోర్స్ లభిస్తుంది. మంత్ ఎండ్ వరకు మాత్రమే యాక్సెస్ అనేది, ఆఫర్ అనేది ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ. రేపు పొద్దున మీరు యూపీఎస్సీకి అప్గ్రేడ్ అయితే ఈ మనీ కౌంట్ అవుతుంది. ఓకేనా? మీరు ఒకవేళ యూపీఎస్సీ 48,000 ఉంది అంటే ప్రజెంట్ ఎన్సీఆర్టీస్లో ఉన్న స్టూడెంట్స్ 10,000 కట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా అడిషనల్ 38,000 కట్టి జాయిన్ అయిపోవచ్చు. ఆ ఆప్షన్ కూడా నేను ఎప్పుడు ఇస్తాను. అలాగే ఏపీపీఎస్సీకి తెలంగాణకి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఏపీకి వస్తుంది, తెలంగాణకు వచ్చేసింది. దానికి క్లాసెస్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ కవర్ అవుతుంది. ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. కేవలం 15,000 రూపాయల ఫీజుకి మనం ఇది అందిస్తున్నాం అప్ టిల్ ఎగ్జామ్. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే మీరు 20,000 పే చేసి జాయిన్ కావచ్చు. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్, తర్వాత పెరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే టీఎస్పీఎస్సీ కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి కూడా సేమ్ ఫీజు, సేమ్ స్ట్రక్చరు, సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టేక్ కేర్, బాయ్.